హాయ్ అండి, అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పుస్తకానికి సంబంధించి అర్థాలండి. అన్ని పాఠాలలో కలిసే అర్థాలు. ఇది ఎస్ఎస్సికైనా డిఎస్సికైనా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. తప్పకుండా 2 లేదా 3 మార్కులు సంపాదించుకునేటువంటి బిట్ ఇది. ఇది 6వ భాగం అండి. మీకు యూట్యూబ్లో తెలుగు బోధన ఛానల్ అని కొడితే వస్తుందండి. ఫస్ట్ టైం చూసి వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు. విభావళి కాంతుల వరస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది. చక్రధనస్సు సింగిని సింగిడి ఇంద్రధనస్సును చక్రధనస్సు అంటారండి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి రాసినా సరిపోతుంది. శిలోంచ ప్రక్రముల్ శిలా ప్రక్రములండి. పొలాల్లో రాలిన కుంకల అంటే కంకుల గింజలను ఏరుకొని బ్రతికే అటువంటి వాళ్ళు. ఆనాటి కాలంలో ఎంత కష్టపడి బ్రతికే అటువంటి వాళ్ళు అంటే చూడండి. ఉంచ ప్రక్రములు అంటే రోళ్ళ దగ్గర చెదిరిపడ్డటువంటి గింజలు. రోళ్ళలో ధాన్యాలు దంచుతుంటే పక్కకు చెదిరిపడతాయి కదా, అలాంటి ధాన్యాలను ఏరుకొని జీవనం సాగించే అటువంటి వాళ్ళు. వాళ్ళని 2 రకాలుగా, పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకోవడం, తిని బతకడం. ఇక్కడ దంచేటప్పుడు రోళ్ళ పక్కన పడే గింజలను ఏరుకొని బ్రతికే అటువంటి వాళ్ళు శిలోంచ ప్రక్రములు అంటారు. షేరు అంటే ధాన్యమాన విశేషం, సుమారు 1 కిలోలు అన్నమాట. శౌరి విష్ణువు. శ్రావణాభ్రము శ్రావణ మాసపు మేఘము అండి. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కువ పెట్టుట, బాణంకు సంబంధించిన మీనింగ్ ఇది. సంబురాలు అంటే వేడుకలు అండి. మరి ఈ విధంగా వీడియోలను అన్నీ ఉపయోగించుకోండి, అర్థాలను చదవండి. ఇంకా కొన్ని ఉన్నాయి. సంయమి అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు. సంరంభం వేగిరపాటు. సచివులు అంటే మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ సైగా అన్నమాట. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడినటువంటిది. సవారి అంటే వాహనం. సాళ్ళు అంటే వరుసలు. సింపులు అంటే పేలికలు, చింపిరిగుడ్డలు అంటారు. సీత తెల్లని. సీరపేన్లు అంటే మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూడిగములు గాజులు కడియములు. సొంపు అంటే అందం. సౌదామిని మెరుపు. స్కందం అంటే కొమ్మ లేదా భాగం, ఏదైనా ఒక మీనింగ్ రాయొచ్చు. హజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేటువంటి వాడు హాజర్ అంటారు. హార్మ్యము అంటే ఎత్తైనటువంటి మేడ అండి. మరి ఈ విధంగా ముఖ్యమైనటువంటి మీనింగ్స్ అన్నీ కూడా చదువుకొని ఇక తప్పకుండా ఈ మీనింగ్స్కి సంబంధించింది తప్పకుండా మార్క్ వచ్చేయాలండి. మీకు వీడియో చూసిన వెంటనే ఆ మీనింగ్స్ పర్ఫెక్ట్ అవ్వండి, ఇంకా మనకి డౌట్ లేకుండా. ఇక్కడితో తెలుగు పుస్తకానికి సంబంధించినటువంటి మీనింగ్స్ అయిపోయాయండి. ఇక తప్పకుండా మీరు మార్క్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.